నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న పయ్యావుల తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయన్న ఆర్థిక మంత్రి. ఏపీ వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి బడ్జెట్ పత్రాలను అందజేసిన ఆర్థిక మంత్రి. శివరాత్రి పురస్కరించుకుని విజయవాడలో అశేష భక్తజన సందోహం నడుమ నయనానందకరంగా సాగిన రథోత్సవం. మా రథంపై ఆసీనులైన భక్తులకు దర్శనమిచ్చిన శివపార్వతులు. నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ పొందాలంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పాటించాల్సిందే తేజ్ చెప్పిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెట్టే బడ్జెట్ పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెట్టే బడ్జెట్ పుస్తకాలకు ప్రత్యేక పూజలు చేశారు. కేబినెట్ లో ఆమోదానికి ముందు తన నివాసంలో ఆర్థిక శాఖ అధికారుల సమక్షంలో ఈ పూజలు చేశారు. ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత శాసనసభలో బడ్జెట్ ను పయ్యావుల ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సమయంలో అమరావతిలోని వెంకటాయపాలెంకి ఆర్థిక మంత్రి పయ్యావుల వెళ్లారు. వెంకటాయపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. దాదాపు 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను పయ్యావుల కేశవ్ చేశారు. కేబినెట్ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు బడ్జెట్ పత్రాలను అందజేశారు. 2025-26 వార్షిక బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ 2025-26 వార్షిక బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఆ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి 48,340 కోట్లు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ 2,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి 50,000, ఎస్టీల గృహ నిర్మాణానికి 70,000 ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య భరోసాకు 31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పారు. అప్పులు తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ లేనంతగా పరిస్థితిని దిగజార్చారని అన్నారు. వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం విపక్ష నేతలను అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించిందని మంత్రి దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పును వెలువరించారని, కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. సామాన్యుల సంతోషమే రాజు సంతోషమని కౌటిల్యుడు చెప్పారని, ఆయన చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్వేత పత్రాల ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, ఆ సవాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా ఎదుర్కొని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. జీతాలను కూడా చెల్లించలేని దీనస్థితికి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం తీసుకెళ్లిందని కేశవ్ విమర్శించారు. గత ప్రభుత్వంలో అంతటా నిర్లక్ష్యం, విధ్వంసమని ఆయన మండిపడ్డారు. సంక్షేమ రంగం ప్రజలకు సామాజిక సంక్షేమాన్ని అందించడమే అధికారం యొక్క ఏకైక విధి బెంజమిన్ డిస్రేలి అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన మా హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక
సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబాలకు పెద్ద కొడుకుగా మారి 35 రూపాయలతో ప్రారంభమైన పింఛన్ను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుతో ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు లబ్ధిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది. షెడ్యూల్ కులాలు మరియు తెగల విద్యార్థులకు విద్యా సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది. మా ప్రభుత్వం మొత్తం 27.39 లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీనిలో 4.93 లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడీఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడుతోంది. ఇమాంలు, మౌజన్లు గౌరవ వేతనంగా ఇవ్వవలసిన 90 కోట్ల రూపాయలను 1 సంవత్సరం పాటు గత ప్రభుత్వం చెల్లించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గౌరవ వేతనాన్ని 15,000 రూపాయల చొప్పున చెల్లించాం. నిర్వీర్యమైన వక్ఫ్ బోర్డు ని పునరుద్ధరించాం. మద్యం లైసెన్సుల్లో 10% కల్లు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకు 10,000 మరియు అర్చకులకు కనీస గౌరవ వేతనాన్ని 15,000కు పెంచాం. ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును మా ప్రభుత్వం అందిస్తోంది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం. చేతి వృత్తులు, హస్త కళాకారులు, ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం. ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయ పాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. శివరాత్రి పురస్కరించుకుని విజయవాడ 1 టౌన్ రథం సెంటర్ వద్ద అశేష భక్తజన సందోహం నడుమ రథోత్సవం నయనాందకరంగా సాగింది. శివపార్వతుల మహారథంపై ఆసీనులైన భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కన్యకా పరమేశ్వర అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని కెనాల్ రోడ్డులో రథోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై నుంచి గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వర స్వామి, పాత శివాలయం నుంచి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, గంగా బ్రహ్మరాంబ సమేత
మల్లికార్జున స్వామి, వసంత మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి గంగా పార్వతి సమేత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిల్లో ఉంచి ఊరేగింపుగా రథం సెంటర్ కు తీసుకొచ్చారు. వేద మంత్రాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. భక్తజన సందోహంతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు, పోలీసులు రథాన్ని ముందుకు లాగారు. అమ్మవారి ఆలయం నుంచి కనకదుర్గ నగర్ మీదుగా పాత శివాలయం, కెనాల్ రోడ్ నుంచి రథం సెంటర్ వరకు ఉత్సవమూర్తులతో రథోత్సవం నిర్వహించారు. ఆది దంపతులు మహారథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవం తర్వాత ఉత్సవమూర్తులను అదే పల్లకిలో ఇంద్రకీలాద్రిపై చేర్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ దుర్గా మల్లేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పండితులు సిపి రాజశేఖర్ బాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్, డిప్యూటీ ఈవో రత్నరాజు, ఏఈవో రమేష్, పాత శివాలయం ఈవో నటరాజన్, షణ్ముఖం, వసంత మల్లికార్జున స్వామి ఆలయ ఈవో వెంకటరెడ్డి, వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో గత 150 సంవత్సరాలుగా ఈ రథోత్సవం జరుగుతూ ఉంది. సో దీనికి పోలీస్ కమిషనర్ రావడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఈ అవకాశం నాకు దక్కడం చాలా సంతోషంగా భావిస్తాను. ఈ రథోత్సవానికి దాదాపు లక్షల్లో జనాలు వస్తారు, భక్తులు వస్తారు. వారికి అమ్మవారు వారి కోరికలు తీర్చడం అనేది చాలా రోజుల నుంచి వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఇంత ఘనంగా ఈ ఏర్పాట్లను ఏర్పరిచిన అన్నసత్రం కమిటీ చైర్మన్ బచ్చు ప్రసాద్ గారు, అదేవిధంగా రాజేష్ గారు, అదేవిధంగా వయసు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకందరూ తెలుసు, ఈ కన్యకా పరమేశ్వర అన్నసత్రం దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. వారి సేవలు మనము ఖచ్చితంగా శ్లాఘించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరమేశ్వర అన్నసత్రం వారి చైర్మన్ బచ్చు ప్రసాద్, అదేవిధంగా రాజేష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. విజయవాడలో ప్రప్రథమంగా ఆర్యవైశ్యులచే ఏర్పాటు చేయబడిన సేవా సంస్థ శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ. ఈ కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా కనకదుర్గ దేవస్థానం నుంచి వచ్చే దేవతామూర్తుల్ని, పాత శివాలయం దేవతామూర్తుల్ని, అలాగే బుద్ధవారి గుడి నుంచి వచ్చే దేవతామూర్తుల్ని మా సంస్థ ద్వారా నిర్వహించే రథయాత్రలో ప్రతిష్ఠించి భక్తుల దర్శనార్థమే ప్రతి సంవత్సరం కూడా ఇది రథయాత్ర చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా కెనాల్ రోడ్లో రథయాత్ర జరుగుతుంది. ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. జయ దుర్గా జయ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రి నివాసిని చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి మాత జగన్మాత దుర్గాదేవికి మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా గత రాత్రి మహాశివరాత్రి పర్వదినం రాష్ట్రం మొత్తం అంతా శైవ స్మార్త దేవాలయాల్లో శివ కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. అందున ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనటువంటి దేవాలయం ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గాదేవి ఆలయం, స్వయంభూ క్షేత్రం. అటువంటి దేవాలయంలో ఈ శివరాత్రి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా రాత్రి జరిగి ఈ పూట భక్తుల అశేష భక్త జనావళి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని రథం మీద దుర్గామల్లేశ్వరుడు, భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు, ఇలాగ మొత్తం 3 దేవాలయాల యొక్క ప్రధాన మూర్తులన్నీ కూడాను ఈ కన్యకా పరమేశ్వరి సత్రం వారు అనాది నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ రథం మీద ఊరేగింపు చేయటం ఆనవాయితీగా
గత 70 సంవత్సరాల నుంచి కూడాను వస్తున్నది. అటువంటి యొక్క మహారథంలో అమ్మవారు ఊరేగుతున్నప్పుడు ఆ రథఘోష ఎన్ని కిలోమీటర్ల ఎన్ని యోజనాల దూరం వినపడుతుందో అంతా కూడాను సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలు పండుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి రథోత్సవంలో 50 మంది భక్తులు అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. జై దుర్గా భవానీ. మరి నిన్న శివరాత్రి జరిగింది. శివరాత్రి కళ్యాణం అనేది నిన్న అత్యంత వైభవంగా మన కనకదుర్గా టెంపుల్లో రాత్రి 12 గంటలకి స్టార్ట్ అయ్యి మరి 3 గంటల వరకు కూడా అత్యంత వైభవంగా శివ కళ్యాణం జరగడం జరిగింది. అది జరిగిన తరువాతి రోజు సాయంత్రం మరి 3 దేవుళ్ళు విగ్రహాలు, శివాలయం, మా అమ్మవారి ఉత్సవమూర్తులు, శివాలయం, పాత శివాలయం, వీళ్ళ 3 మూర్తులను తీసుకుని మన రథం అనేది ఇది 100 సంవత్సరాలు బట్టి ఈ రథయాత్ర అనేది జరుగుతుంది. ఈ రథయాత్రలో ముఖ్యమైనది ఎంతోమంది భక్తులు మరి వెళుతున్నప్పుడు ఈ రథాన్ని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకున్నట్టు, స్వామివారిని దర్శించుకున్నట్టు ఎంతో మరి ఆనందం పొందుతారు. మరి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన మరి వాతావరణంలో ఎంతోమంది భక్తులు, 50 మంది, విజయవాడలో ఉన్న 50 మంది కూడా 3 స్వామివారిని చాలా ప్రత్యేకత సంతరించుకుంది. పాత శివాలయం నుండి స్వామివారు రావడం మరి ఎంతోమంది కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి 50 మంది భక్తులు కూడా ఈ రథం వెళ్తున్నప్పుడు ఆయన్ని స్మరించుకుని ఆయనతోటి మనం ఆయన ఆశీస్సులు పొందాలని కూడా 50 మంది విజయవాడ ప్రజలందరికీ కూడా మన దేవస్థానం తరపున కోరుకుంటున్నాను. జై భవాని. అందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు ముఖ్యంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రథం 1871లో శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వాళ్ళు బహుకరించారు. ఈ రథోత్సవంలో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, బ్రహ్మరామల్లేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవమూర్తులు, అలాగే వసంత మల్లికార్జున స్వామి దేవస్థానం ఉత్సవమూర్తులు 3 కూడా ఈ రథోత్సవంలో శివరాత్రి మరునాడు అంగరంగ వైభవంగా రథోత్సవం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ వారికి, అలాగే పోలీస్ అధికారులకి, పోలీస్ కమిషనర్ గారికి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి, పత్రికా ప్రతినిధులకి, మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికి నమస్కారం. మరి ఈరోజు విజయవాడ నగరంలో మహాశివరాత్రి తెల్లారిన రథోత్సవ కార్యక్రమం, అలాగే ఈ రథోత్సవానికి కన్యకాపరి సత్ర వాళ్ళకి, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ చీఫ్ గెస్ట్ వారికి కూడా మా శివాజీ ధన్యవాదాలు తెలియపోతున్నాం. ఈ రథోత్సవం విజయవాడ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వేలాది మంది ప్రజలు ఈ రథం చూడటానికి వస్తారు. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఈ యొక్క రథోత్సవాన్ని సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మా సేవాస్థానం ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. ఓం నమ శివాయ. అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు ఖచ్చితంగా ఉండాలన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. 58వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో గల కార్తికేయ హాస్పిటల్ ను సందర్శించి అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పాటించాలని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఎస్టింగ్విషర్ ద్వారా అగ్నిను అలా అర్పుతారు, ప్రజల భయభ్రాంతులకు గురవ్వకుండా వారిని అగ్ని నుండి ఎలా కాపాడుతారు వంటి అంశాలపై అక్కడున్న సిబ్బందితో సమన్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. హాస్పిటల్ మొత్తంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయని ప్రజలకు తెలిసేటట్టు దారిలో రేడియం స్టిక్కర్లు అమర్చాలని, ఫైర్ స్టిక్కర్లు, స్మోక్ డిటెక్టర్, అలారం వంటి అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, స్టేట్ బ్యాగ్లు సరిగా ఉన్నాయా లేదా అని స్వయంగా తానే హాస్పిటల్ మొత్తం తిరిగి పరిశీలించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కింద పైన
న్యాయస్థానాలను లెక్క చేయడంలో ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారు. పోసాని అంశంలో BNS 111 సెక్షన్ వర్తించిందని, ఇలాంటి తప్పుడు రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తే అవే తప్పులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయని అన్నారు. మీరు టార్గెట్ చేసిన వ్యక్తులపై మీ కార్యకర్తలతో కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానాల పట్ల మీకు గౌరవం తగ్గిపోతుందా? న్యాయస్థానాలు మీరు లెక్క చేయని తనంలో ఉన్నారా అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పోసాని కృష్ణమురళి ఆయన అరెస్ట్ చేశారు. నిన్న శివరాత్రి రోజున అర్ధరాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ దానిలో కన్ఫ్యూజన్, ఈరోజు డేట్ వేసి అరెస్ట్కి నిన్న అరెస్ట్ చేస్తారు, ఈరోజు FIR చేస్తారు. ఇది చట్టవిరుద్ధం కదా. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానిక మీకు అధికారం వచ్చింది? ఈ రకమైన కక్ష సాధింపుల కోసమా మీరు అధికారం తెచ్చుకున్నది? ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈ తప్పు రాజకీయాలను మనం ప్రోత్సహిస్తే అదే తప్పులు కదా రేపొద్దున మళ్ళా మనల్ని పట్టి పీడిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించదలిచారా? మీరు సీనియర్ అని చెప్తారు, ఇందుగా మీ సీనియారిటీ, దీనికోసమా మీరు ప్రయత్నిస్తున్నారు? ఇవాళ కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఏదైతే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, BNS 111 సెక్షను వ్యవస్థీకృత నేరాల్లో వీరు లేరనేటువంటిది కేవలం కక్ష సాధింపు కోసమే కదా. మీకు కావలసినప్పుడు మీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తారు. అసలు ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఆయన మీరు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అనేక పోలీస్ స్టేషన్లో మీ కార్యకర్తలతోటి కేసులు పెట్టిస్తారు. కేసులు పెట్టించి కంటిన్యూస్గా అరెస్టులు చూపించారు. అంటే నెలల పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచాలి, లేకపోతే సబ్ జైల్లో ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యం మీరు ఎంచుకున్నారు. ఎవరినైతే మీరు టార్గెట్ చేస్తున్నారో ఆ టార్గెట్ చేసిన వ్యక్తుల పట్ల మీ కార్యకర్తలతో మీరు చేయిస్తున్న ఈ నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఉన్నారో, ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో ఉన్నారో ఆ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో వారి తనయుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ పాలన ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిని ఒకసారి పక్కన పెట్టినా పరిపాలన సాగించాల్సినటువంటి రైతులకు సంబంధించి మొన్న మిర్చి రైతుల దగ్గరికి ప్రతిపక్షం వెళ్ళింది. ఆ రోజు వరకు మీరు మిర్చి రైతులు గుర్తురాలే. గుంటూరులో మీ కోతవేడు దూరంలో ఉన్నటువంటి గుంటూరులో మిర్చి రైతు పడుతున్న కష్టం గురించి మీకు తెలియలా. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మీరు వచ్చారు. వచ్చి ఏం చేశారు? కేంద్రానికి ఉత్తరం రాశారు. మళ్ళీ ప్రజలకు ఒక అబద్ధం చెప్పారు. మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి వెళుతూ నేను రైతుల కోసం వెళ్ళానని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. అక్కడేం జరిగింది? కేంద్ర మంత్రి గారు అక్కడ లేరు. అంటే కేంద్ర మంత్రి గారు లేరని తెలిసి వెళ్ళారా? ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళారో ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? ఇవాళ గిట్టుబాటు ధరకి ప్రకటించలేదు మేమని చెప్తున్నారు. రైతు నష్టపోయిన తర్వాత, రైతులు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మీరు గిట్టుబాటు ధర ప్రకటన చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీని మీరు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. బాధ్యత విస్మరణ. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఆయన తల్లి బసవతారకం స్వగ్రామమైన కొమరవోలు గ్రామస్తులు కలిశారు. మీ అమ్మగారి ఊరు కొమరవోలును కూడా ఒకసారి గ్రామాన్ని సందర్శించి తమని పట్టించుకోండని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కాగా దీనికి బాలకృష్ణ స్పందిస్తూ కొమరవోలు గ్రామమా, అదెక్కడా, ఆ గ్రామానికి జన్మలో రాను అంటూ బదులిచ్చారు. మిమ్మల్ని పట్టించుకోవడానికి పని లేదా మాకు? ఫోటోలు దిగారుగా, వెళ్ళండి ఇంకా అంటూ కొమరవోలు గ్రామస్తులపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లింగాయతులు అండి లింగాయతులు మీకు తెలియదు లింగాయతులు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నిన్న ఆయనను విచారించారు. 9 గంటల పాటు విచారించిన అనంతరం ఆయనను రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 5 గంటల వరకు దాదాపు 7 గంటల సేపు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు కోర్టులో వాదనల సందర్భంగా జడ్జి ముందు పోసాని వాస్తవాలను అంగీకరించారు. తన భార్యను దూషించారని, అందుకే ఆ బాధతో తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. తాను మాట్లాడిన మాటలు నిజమేనని అంగీకరించారు. తన భార్యను దూషించిన దూషణలను కట్ చేసి బాధతో తాను మాట్లాడిన మాటలను మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను దూషించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించారని పోసాని పేర్కొన్నారు. సార్ 1 మినిట్ సార్, 1 నిమిషం సార్. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ఉపవాసాలు చేసే ముస్లిం సోదరుల సౌకర్యార్థం హలీం స్టాల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని హైకోర్టు న్యాయవాది ఎంవి రాజారాం వెల్లడించారు. హిందువులు ముస్లింలు కలిసి అన్నదమ్ములలాగా చేసుకుని అతిపెద్ద ముస్లిం పండుగ రంజాన్ పండుగని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా సర్వ మానవాళి సౌభ్రాతృత్వంతో మెలగాలని సూచించారు. గురువారం సాయంత్రం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పంజా సెంటర్లో రంజాన్ మాసం సందర్భంగా షేక్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెడ్ఎన్ఎస్ బాషీ హలీం ని హైకోర్టు న్యాయవాది ఎంవి రాజారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సర్వ మానవ సౌభ్రాతృత్వంగా మానవాళి ముందడుగు వేయాలన్నారు. ప్రత్యక్షంగా 200 కుటుంబాలు హలీం స్టాల్స్ ద్వారా జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జెడ్&ఎస్ హలీం స్టాల్ నిర్వాహకులు షేక్ బాషీ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అత్యంత నాణ్యమైన హలీం అనుబంధ ఆహార పదార్థాలను అందజేస్తున్నట్లు చెప్పారు. హలీం అండ్ ఫాలూదా స్టాల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి అన్వర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్య వచ్చినా న్యాయవాది రాజారాం అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి అబ్దుల్ సల్మాన్, ఉపాధ్యక్షులు సయ్యద్ సలీం, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సెంటర్లో 15 సంవత్సరాల నుంచి భాష మరియు మిత్రులు సోదరులైన ముస్లిం సోదరులందరూ కూడా ఈ షాప్స్ అని రన్ చేస్తున్నారు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే హిందూ ముస్లిం భాయి అని చెప్పడానికి. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ చాలామంది పేదలు ఎవరైతే ఇక్కడ భాష ద్వారా కానివ్వండి లేదా మిగతా స్టాల్స్ ద్వారా కానివ్వండి దగ్గర పరోక్షంగా 200-300 కుటుంబాలు దీని మీద ఆధారం ఉంది. 30 రోజులకి ప్రత్యక్షంగా 100 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సో ఇటువంటి కార్యక్రమం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ప్రెసిడెంట్ గారికి, తర్వాత భాయి అయిన భాషా గారికి నా కృతజ్ఞతలు. ఈ సెంటరు ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా హైకోర్టు ద్వారా మేము తీసుకురావడం జరిగింది. ఇది అందరి షాప్స్ కూడా ఈ ఆర్డర్ ఉపయోగపడింది. ఈ అసోసియేషను ఫార్మ్ అయిన ఉన్నది వెళ్ళది. ఈ అసోసియేషన్కి నేను అభినందనలు చెప్తున్నా. అండ్ భాషా గారికి ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే ఈ అకేషన్ నన్ను తీసుకురావడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీడియా సోదరులందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరంలాగా మనం దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ విజయవాడలో హలీం సెంటర్లో నిర్వహిస్తున్నాం. కొంతకాలం 8 సంవత్సరాల నుంచి మనం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ పెట్టుకొని ఇది హలీం సెంటర్ రన్ చేస్తున్నాం. కొంతమంది దుష్ట శక్తులు చూడలేక ఓరవలేక మన మీద
ఈ హలీం స్టాల్ లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మాకు ఆ దేవుడు అండగా ఒక దూతలాగా మా సార్ ఎంవి రాజారాం గారిని, డాక్టర్ ఎంవి రాజారాం గారిని, లాయర్ గారిని మాకు ఆ దేవుడు పరిచయం చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క షాప్లో 70-80 కుటుంబాలు రంజాన్ మాసంలో అందరూ బతుకుతుంటారు. మంచి జరిగే కాడ చెడు జరిగిద్దని అలా చెరువుగా ఆలోచించారు. అయినా మా రాజారాం గారు, మా లాయర్ గారు, డాక్టర్ గారు అందరితో పోరాడి కొన్ని అంశాలు హైకోర్టుకి చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా మన కమిటీకి అంగీకారం ఇచ్చి కమిటీ నుంచి మన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు కూడా మా డాక్టర్ గారు చెప్పే అంశాలకి లొంగటం జరిగింది. కాబట్టి హైకోర్టు ఇచ్చే ఆంక్షలు మనం పాటిస్తూ, అలాగే మనం డాక్టర్ రాజారాం గారు కూడా, లాయర్ గారు మా కోసం కష్టపడినందుకు ఆంపేరు కూడా పోగొట్టకుండా హైకోర్టు పరుగు కూడా నిలబెట్టుకుంటూ మనం ఈ వీకెండ్ ఈ నెల మొత్తం చాలా బాగా చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి, హైకోర్టు జడ్జి గారికి కానీ, మా డాక్టర్ ఎంవి రాజారాం గారికి కానీ అందరికీ మనం రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మన జెడ్ఎన్ఎస్ బాషీ హలీం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ అవుతున్నాయి. ఏ సమస్య కూడా లేదు, ఏ రికార్డు కూడా లేదు, ఏ ప్రాబ్లం కూడా లేదు. కానీ ఎందుకు జరిగిందో దేవుడి గారికి మంచిగా జరిగింది. మాకు మంచి లాయర్ గారితో పరిచయం అయింది, డాక్టర్ ఎంవి రాజారాం గారితో పరిచయం అయింది. ఆయనతో పాటు మనం రానున్న కాలంలో ఈ మన హలీం సెంటర్ని సార్ గారు జాడ్లో నడుస్తామని, అలాగే ఈ జెడ్ఎన్ఎస్ బాషీ హలీం అనేది రంజాన్లో ఒక నెల పెట్టేది. ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లిం భాయ్ ఎక్కువ శాతం హిందూ సోదరులే ఇక్కడ 90% వస్తుంది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు రంజాన్ వస్తుంది, ఎప్పుడు అందరు కలిసిమెలిసి చేసుకునే పండగ ఏదైనా ఉందంటే ఇది మన రంజాన్ మాసమే. బక్రీద్గా ముస్లిం సింగల్గా చేస్తాం, దసరా హిందూ సోదరులు సింగల్గా చేస్తారు, క్రిస్మస్ హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు వేరేగా చేస్తారు. కలిసిమెలిసి చేసుకునే పండగ ఏదైనా ఉందంటే నెల మొత్తం ఈ రంజాన్ మాసమే. ఈ రంజాన్ మాసానికి అందరూ కూడా స్వాగతిస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి ఒక నెల పాటు రంజాన్ మాసంలో అందరూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలతో వచ్చి ఇలాగ వీకెండ్కి రావాల్సిందిగా జెడ్ఎన్ఎస్ బాషీ తరఫున మీ అందరికి కోరుతున్నాం. ఇంకోసారి మా డాక్టర్ ఎంవి రాజారాం గారికి ఈ స్టాల్స్తో అసోసియేషన్ అందరూ రుణపడి ఉందని ఈ సభాముఖంగా తెలుసు జరిగిందండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ పాటికి చికెన్ ఆపేసేవాళ్ళండి. ఇప్పుడు ఫారమ్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయిందని తెలిసి పెట్టడం జరుగుతుంది. అసోసియేషన్కి చాలా అడ్డల్స్ వచ్చాయి. మా లాయర్ గారు చాలా కోఆర్డినేట్ చేసి మమ్మల్ని చాలా మోటివేట్ చేసి చాలా ఫైట్ చేసి మరీ పర్మిషన్లు తీసుకొని వచ్చారు. వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ప్రతి కమిటీ మెంబర్ కానీ, నా తరపు నుంచి కానీ, మన బాషీ గారి తరపు నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి మరి మనకు పర్మిషన్లు ఇప్పించడానికి చాలా కృషి చేశారు సార్. ఇవాళ ఇక్కడ ఈ వాతావరణం ఉంది అంటే సార్ది చాలా ప్రాధాన్యత ఉంది, దాంట్లో చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. దానికి మనం కృతజ్ఞతగా నెక్స్ట్ వచ్చే కాలంలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సార్ అన్వేషణలో, సార్ సలహాలలో ప్రతిదీ పాటించి మనం ఇచ్చేద్దామని కృషి చేస్తాము. యాభై బాషీభాయ్ రంజాన్ పండుగ సందడి విజయవాడ నగరంలో 3 రోజుల ముందుగానే ప్రారంభమైంది. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఉపవాసం చేసే ముస్లిం సోదరుల సౌకర్యార్థం పంజా సెంటర్ నందు అప్సరా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మే విష్ ఫుడ్ సెంటర్ ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు అతి పవిత్రంగా నెల రోజుల పాటు కఠోరమైన దీక్ష చేసే మాసం రంజాన్ మాసం మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. విజయవాడ నగరం పంజా సెంటర్ మాత్రం రంజాన్ మాసం సందడి 3 రోజుల ముందుగానే ప్రారంభమైంది. ఉపవాసం చేసే ముస్లిం సోదరుల సౌకర్యార్థం పంజా సెంటర్ నందు అప్సరా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేవిష్ హలీం ఫలూదా సెంటర్ ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గురువారం సాయంత్రం మావిష్ హలీం సెంటర్ లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకు కఠోరంగా ఉపవాస దీక్ష చేస్తారు. సాయంత్రం ప్రార్థనలు చేసి ఉపవాస దీక్ష విరమింపజేసి బలవర్ధకమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పంజా సెంటర్ మసీదు సమీపంలో మేవిష్ హలీం
హలీం సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. మేవిష్ హలీం సెంటర్ యాజమాని అప్సర్ మాట్లాడుతూ మేవిష్ హలీం సెంటర్ నందు మటన్, చికెన్ హలీం, ఫుల్ జాయింట్, చికెన్ టిక్కా, స్ప్రింగ్ రోల్స్, సామి కబాబ్, చికెన్ మరియు ఫిష్ లాలీపాప్స్, దమ్ బిర్యానీ, రోటీ, స్వీట్స్ అందుబాటులో ఉంచారు. రంజాన్ మాసం హిందూ, ముస్లిం ఇలా అన్ని మతాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి నోరూరించి హలీంతో పాటు ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎంతో ఇష్టంతో తింటారని, వారి కోసం మేవిష్ హలీం సెంటర్ రుచికరమైన నాణ్యమైన ఆహార పదార్థాలు వేడిగా అందిస్తుందని తెలిపారు. హలీం అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్వర్ మాట్లాడుతూ పంజా సెంటర్ నందు గత ఏళ్లుగా రంజాన్ మాసం నందు ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తున్నామని, ప్రతి ఒక్కరు విచ్చేసి హలీం సెంటర్ సందర్శించాలని కోరుతున్నారు. హలీం అనేది గత 13 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం ఇక్కడ 1 పంజా సెంటర్లో. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి ఫుడ్ తినిపించాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము మేము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరూ మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త ఐటెం ఇంట్రడ్యూస్ చేస్తూ తీసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ప్రతి దాన్ని ఆహ్వానిస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మంచి మంచి ఐటమ్స్ తినిపించాలని ఉద్దేశంతో ఉన్నాము. అందరూ సహకరిస్తారని కోరుతున్నాము. హలీం, చికెన్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ ఈ సంవత్సరం కొత్తగా ఫిష్ అండ్ ప్రాన్స్ అనే ఐటమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే చికెన్ గురించి అందరికీ కొంచెం అపోహ ఉంది. ఆ అపోహ కోసం ఆల్టర్నేట్ ఫుడ్ ఏదైనా కావాలి అంటే ఫిష్, సీ ఫుడ్ అనేది 100% డైజెస్టబిలిటీ, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేది ఆ ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాము. చల్లటి పదార్థాలు ఏం పెట్టారా? ఫాలుదా, స్వీట్స్ ప్రతిరోజు ఒక డిఫరెంట్ ఐటమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ తినిపిస్తూ ఉంటామండి. వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇమ్యూనిటీ పవర్ వచ్చింది దీన్ని తినడం వల్ల. ప్రతి ఐటమ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిద్ది తిన్న తర్వాత, ఇచ్చేసిన తర్వాత. డిస్క్రిప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి ఎలా ప్రిపరేషన్ చేస్తాం, ఏం చేస్తాం, ఎలా ఉంటుంది, మార్నింగ్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం, ఏ ఐటమ్ని తింటే ఎలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ ఐటమ్ని అవాయిడ్ చేయాలి, ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం మేము. పౌష్టికంగా ఉండేదాన్ని బ్యాలెన్స్గా చేసి ప్రతి ఒక్కళ్ళు, దీనికి ముస్లిమ్సే సేవించాలి, హిందువే సేవించాలని ప్రత్యేకంగా లేదు. ప్రతి ఒక్కళ్ళు పౌష్టికమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో మంచి క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ గత 13 సంవత్సరాలు చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నాము. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद अफसर है। हम हर साल की तरह इस बार भी महविश हलीम लगाए इधर, और हमारे आइटम्स हलीम के साथ में हम लोग मटन शी कबाब लगाए और चापली कबाब लगाए और सी फूड भी लगाए, फ़िश लगाए, प्रॉन्स लगाए, और उसके साथ में फालूदा और स्वीट्स भी है। कई तरह की वैरायटी है हमारे पास। हर दिन हम एक नया डेजर्ट बनाते रहते, और बिरयानीज़ भी है, चिकन बिरयानी है, मटन दम बिरयानी है। और सब लोग को इनवाइट करता हूँ, आके ट्राई करके बोलिए। सुबह के शाम के 4 बजे से रात के 12 बजे तक हम लोग ओपन रहते हैं, और हम लोग जोमेटो में भी अवेलेबल है। अगर किसी को ऑनलाइन ऑर्डर करना रहता तो जोमेटो पे भी कर सकते हैं। स्टॉल का नाम है महविश। मेरा नाम मोहम्मद अफसर है। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న పయ్యావుల, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయన్న ఆర్థిక మంత్రి. ఏపీ వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి బడ్జెట్ పత్రాలను అందజేసిన ఆర్థిక మంత్రి. శివరాత్రి పురస్కరించుకుని విజయవాడలో అశేష భక్తజన సందోహం నడుమ నయనానందకరంగా సాగిన రథోత్సవం. మా రథంపై ఆసీనులైన భక్తులకు దర్శనమిచ్చిన శివపార్వతులు. నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ పొందాలంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదక నిరోధక చర్యలు పాటించాల్సిందే తేజ్ చెప్పిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.